అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు ఉదయాన్నే ఎందుకునో 7 శనివారాల వ్రతం చేసుకుందాము. చాలా సంవత్సరాలయింది కదా అని చెప్పని ఉదయాన్నే అనుకుని అప్పటికప్పుడు అనుకుని వ్రతం చేసుకుందాం 7 శనివారాలు. మంచిగా అంతా బావుండాలి అని చెప్పని మనసుకు అనిపించింది ఎందుకునోను. ఎప్పటినుంచో అనుకుంటున్నాను గానీ వచ్చి చేసుకోవాలి అనే సంకల్పం రాలేదు. ఈరోజు అనుకోకుండా ఎందుకునో చేసుకోవాలనిపించింది. ఇంకా పిండి దీపాలు అది చేసుకుందాము, పువ్వులు అవి కోసుకుందాము. తులసి దళాలతోటి మనం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుతాం కదా, అప్పుడు తులసి దళాలు అమ్మవారికి అయితే కుంకుమ అలా చేసుకోవచ్చు. పద్మావతి సమేత అంటే లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి మనం 7 శనివారాలు వ్రతం చేసుకోవడానికి అని చెప్పని ఈరోజు సంకల్పించుకుని పూజ అయితే చాలా బాగా జరిగింది. చాలా బాగా చేసుకున్నాను పూజ. ఇలాగే మిగతా వారాలు కూడా చేసుకునే శక్తి నాకు ఇవ్వాలి దేవుడు అని మనస్ఫూర్తిగా స్వామికి దండం పెట్టుకున్నాను. అంతా బాగుండాలి, అంతా మంచిగా ఉండాలి అని చెప్పని అనుకుని ఈరోజు చక్కగా పిండి దీపాలు చేసుకుని దానికి చక్కగా నామం పెట్టుకుని గంధము కుంకుమతోటి నామం బుట్లు అవి పెట్టుకుని తులసి దళాలు అవన్నీ కోసుకొచ్చి వాటికి అష్టోత్తరంతో చదువుకుందాము. కుంకుమ అవి పెట్టుకున్నాను. పువ్వులు పెరట్లోన పూలన్నీ కోసుకొచ్చాను. అంతా రెడీ చేసుకున్నాను. అంటే లక్ష్మీ పద్మావతి సమేత ఇద్దరికీ ఉన్న ఫోటో నాకు ఉందనమాట. అది పెట్టుకుని నాకు మామూలుగా వెండి బంగారు విగ్రహాలు 2 ఉన్నాయి కాబట్టి ఒకటే చోట పెట్టుకుంటాను. 2ను మామూలుగా ఎప్పుడు శనివారం అఖండ దీపంలో పెట్టుకుంటాను కదా ప్రతి శనివారం, అది కూడా పెట్టుకున్నాను అనమాట. కొంతసేపు పూజ అంతా అయిన తర్వాత అప్పుడు మనం కథ చదివడానికి ముందు మనం దీపాలు వెలిగించి చేసుకుంటాం కదా, అలా అయితే పూజ అది చేసుకున్నాను చక్కగాను. మీకు కూడా షేర్ చేద్దాం అనిపించింది. ఎందుకంటే చాలామంది చేసుకున్నారు. ఇంతకుముందు ఛానల్ మనం పెట్టిన కొత్తలో చాలా పూజలు వెంకటేశ్వర స్వామి గురించి నేను ఎన్నో షేర్ చేశాను. మళ్ళీ నేను చేసుకునే అదృష్టం కలిగింది ఈ వారం నాకు. సో పూజ చూస్తూ ఉండండి. చిన్న పాట పాడతాను. ఇందరికి అభయం బులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికి అభయం బులిచ్చు చేయి, వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి, చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి, కలికియగు భూకాంత కౌగిలించిన చేయి, వలనైన కొనగోళ్ళ వాడి చేయి. ఇందరికి అభయం బులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికి అభయం బులిచ్చు చేయి.